Hello guys, welcome to our channel. Today we are going to learn about the slicing operator. ఈ రోజు మనం ఈ వీడియోలో స్లైసింగ్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. In previous video we are learning about the dictionary, right? In this video we are going to learn about the slicing operator. ఇక్కడ basically గా slicing అంటే ఏం లేదు. Slicing is an operator which is used to slice sequences like string, tuple, list, range, object, etc. బేసికల్ గా మనము ఈ స్లైసింగ్ ఆపరేటర్ ని మనం ఎక్కడ వాడతామో మనము బేసికల్ గా లిస్ట్ లో అవ్వచ్చు, టపుల్ లో అవ్వచ్చు. నేను అది ఎలా వాడతామో నేను VS కోడ్ లో రన్ చేసి చూపిస్తా. వేర్ ఇస్ మై VS కోడ్. దానికోసం నేను స్లైసింగ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన. నేను ఎస్ అనే వేరియబుల్లో లైక్ ఇంటిజర్ కావచ్చు, ఫ్లోట్ వాల్యూ కావచ్చు, స్ట్రింగ్ వాల్యూస్ని లైక్ స్టోర్ చేస్తున్నా. తర్వాత నేను ఎప్పుడైతే లైక్ ఎస్ అని ప్రింట్ చేస్తానో దీన్ని సేవ్ చేయాలి. ప్రింట్ చేస్తే నేను ఎస్ అనే వేరియబుల్లో ఏవైతే వాల్యూస్ ఆ లిస్ట్లో ప్రొవైడ్ చేసిందో ఆ వాల్యూస్ నాకు ఇక్కడ డిస్ప్లే అయినాయి. 1, 2, 3.5, S9 అని ఇక్కడ డిస్ప్లే అయినాయి కదా. సో నేను ఎప్పుడైతే మళ్ళీ లైక్ ప్రింట్ ఎస్ ఆఫ్ 1:4 అని డిస్ప్లే చేసి ఫస్ట్ సేవ్ చేద్దాం. నేను మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా ప్రింట్ చేస్తానో నాకు ఇక్కడ బేసికల్గా మీకు ఆల్రెడీ చెప్పిన ఇండెక్సింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 1 అనేది ఇండెక్సింగ్ అనేది 0, 2 అనేది 1, 3.5 అనేది 2, S అనేది 3, 9 అనేది 4 కదా. బ్యాక్ నుంచి వస్తే ఇండెక్సింగ్ అని చూసుకుంటాను ఇది -1, -2, -3, -4, -5 కదా. సో అలాగే నేను ఎప్పుడైతే నేను ఎస్ అనే వేరియబుల్ తో స్లైస్ చేస్తున్నా లైక్ 1:4 అని స్లైసింగ్ చేసినప్పుడు నాకు 1 అంటే 2 కదా. సో నాకు ఇక్కడ 2 అని డిస్ప్లే అయింది అవుట్పుట్ లో. సో 2 అంటే 3.5, 3 అంటే ఎస్ కదా. సో నాకు ఇక్కడ అవుట్పుట్ లో ఇలా డిస్ప్లే అయింది. 4 అంటే నేను బేసికల్ గా 1 నుంచి వెళ్ళి 4 మధ్యలో స్లైసింగ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ నుంచి మాత్రమే మనకి ఇక్కడ 1 నుంచి 4 మధ్యలో మాత్రమే స్లైసింగ్ అనేది జరిగి మనకి వాల్యూస్ అనేది ఇక్కడ డిస్ప్లే అయినాయి. సో బేసికల్ గా నేను ఇలా ప్రింట్ చేస్తే కనుక లైక్ 1 అనే ఇచ్చి కాలన్ ఇచ్చా. నేను ఎప్పుడైతే సేవ్ చేసి రన్ చేస్తానో నాకు ఈ 1 నుంచి వెళ్ళి ఈ 4 వరకు నాకు ఏవైతే ఉన్నాయో వాల్యూస్ అవి మాత్రమే ప్రింట్ అవుతాయి. బేసికల్గా చూస్తే కనుక 0, 1 కదా. ఇండెక్సింగ్ చూసుకుంటే కనుక ఇది 1 కదా 2 అనేది. సో 2 నుంచి వెళ్ళి నాకు ఇక్కడ వరకు వాల్యూస్ అనేవి ఇక్కడ నాకు డిస్ప్లే అయినాయి అవుట్పుట్ లో. అదే విధంగా నేను ఎప్పుడైతే లైక్ ప్రింట్ :4 అని డిస్ప్లే చేసింది అనుకో, సేవ్ చేసి రన్ చేస్తున్నా. నాకు ఇక్కడ లైక్ సేమ్ అంటే ఇండెక్సింగ్ చూసుకుంటే కనుక 9 అనే ఇండెక్సింగ్ అనేది 4 కదా. సో ఈ 4 మధ్యలో ఉన్న వాల్యూస్ అని నాకు ఇక్కడ అవుట్పుట్ లో డిస్ప్లే అయినాయి. సో అదే విధంగా నేను ఎప్పుడైతే లైక్ ప్రింట్ ఎస్ ఆఫ్ కాలన్ లైక్ కాలన్ ఎంటీ కాలన్ ఇచ్చా, సేవ్ చేసిన రన్ చేసిన. సో ఎంటీ కాలన్ ఇచ్చి నేను మళ్ళీ స్లైసింగ్ ఆపరేటర్ని వాడి నేను ఎప్పుడైతే స్లైసింగ్ చేస్తున్నానో సో అదే విధంగా నాకు ఏమైతే వాల్యూస్ నేను స్టోర్ చేశానో అవే వాల్యూస్ నాకు ఇక్కడ డిస్ప్లే అయినాయి కదా. నేను ఓన్లీ ఒకటే కాలన్ ఇచ్చాను. ఒకవేళ నేను లైక్ డబుల్ కాలన్ ఇస్తే కనుక ఏమైతే చూద్దాం. సేవ్ చేసిన రన్ చేసిన. సో నేను ఒక కాలన్ ఇచ్చి నేను స్లైసింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా అని నాకు అదే వాల్యూస్ ఏవైతే స్టోర్ చేసినో అవే వాల్యూస్ నాకు ఇక్కడ అవుట్పుట్ లో డిస్ప్లే అయినాయి. సో నేను 2 కాలమ్స్ వాడినా నాకు అదే విధంగా అవుట్పుట్ లో సేమ్ వాల్యూస్ డిస్ప్లే అయినాయి. సో ఎప్పుడైతే నేను లైక్ నెగిటివ్ గా చూస్తా, నెగిటివ్ వాల్యూస్ ని డిస్ప్లే చూస్తా,
లైక్ -1 colon -4. ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తా. సో నేను ఆల్రెడీ మొత్తం ఎంటీ కాలన్ ఇక్కడే ప్రింట్ అయింది, ఎందుకంటే ఆ వాల్యూస్ అనేవి అక్కడ వరకే ఉన్నాయి కాబట్టి. సో నేను ఎప్పుడైతే లైక్ కాలన్ -1 ఇచ్చి చూద్దాం, లైక్ సేవ్ ఇద్దాం. సో నేను ఇక్కడ ఇండెక్సింగ్ స్లైసింగ్ చేస్తున్నా. లైక్ ఇక్కడ ఇండెక్సింగ్ చెప్పిన కదా, ఇక్కడ బ్యాక్ నుంచి వస్తే కనుక -1, ఫ్రంట్ నుంచి వస్తే కనుక ఇండెక్సింగ్ 0, 1 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను. నేను బ్యాక్ నుంచి వస్తున్నా, స్లైసింగ్ చేస్తున్నా, అంటే ఇక్కడ -1 కదా. సో నేను ఇక్కడ -1 అని ఇచ్చి కాలన్ అని ఇస్తే నాకు 9 అని డిస్ప్లే అయింది. ఒకవేళ నేను ఇక్కడ -1 colon 2 అని ఇచ్చి పర్ఫామ్ చేస్తే కనుక నాకు ఎంటీ బ్రాకెట్ అని వచ్చింది. ఓకే, -2 డిస్ప్లే ఇద్దాం, ఒకసారి ఏమొస్తుందో చూద్దాం. సో అదేవిధంగా సేమ్ వచ్చింది. లైక్ ఒకవేళ నేను ఇక్కడ -2 ఇచ్చి చూద్దాం. సో నాకు -2 ఇచ్చి డిస్ప్లే ఇస్తే కనుక ఇక్కడ మనకు బ్యాక్ నుంచి వస్తే కనుక ఇండెక్సింగ్ ఇది -1, -2. సో నాకు బ్యాక్ నుంచి 2 వాల్యూస్ కావాలి. సో అందుకోసం నేను -2 అని స్లైసింగ్ చేస్తున్నా. సో 9s అని ఇక్కడ నాకు డిస్ప్లే అయింది. సో అదేవిధంగా మనకు లైక్ ఇంకోటి రిపిటేషన్ ఆపరేటర్ అనేది ఉంటుంది. బేసికల్గా రిపిటేషన్ ఆపరేటర్ అనేది అదొక ఆపరేటర్. బేసికల్గా దానికి ఒక సింబల్ అనేది ఉంటుంది, స్టార్ అనేది దానికి బేసికల్గా అదొక సింబల్, రైట్. ఈ రిపిటేషన్ ఆపరేటర్ని బేస్ చేసుకొని మనము బేసికల్గా ఈ రిపిటేషన్ ఆపరేటర్ ఎక్కడ పర్ఫామ్ చేస్తామంటే మనము స్ట్రింగ్ కాడ పర్ఫామ్ చేస్తాం. అంటే ఈ ఆపరేటర్ ఉంటుంది బేసికల్గా, దిస్ ఆపరేటర్ వర్క్స్ ఆన్ స్ట్రింగ్. ఈ ఆపరేటర్ బేసికల్గా మనము స్ట్రింగ్ పైనే పర్ఫామ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ దీన్ని ప్రింట్ చేయాలి అని అనుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ అనే వేరియబుల్లో ఒక స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేసిన, దాన్ని మల్టిపుల్ టైమ్స్ నేను ప్రింట్ చేయాలి అని అనుకుంటే ఈ రిపిటేషన్ ఆపరేటర్ ఈ సింబల్ని వాడి మనము దాన్ని మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేస్తాం. సో నేను ఈ రిపిటేషన్ ఆపరేటర్ని వాడి నేను ఒక స్ట్రింగ్ అనే వాల్యూని లేక వేరియబుల్ని మల్టిపుల్ టైమ్స్ నేను ఎలా ప్రింట్ చేయాలో మీకు VS Code లో రన్ చేసి చూపిస్తా. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ వెల్, రైట్. రిపిటేషన్ ఆపరేటర్ ఎలా వాడతామో చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనే వేరియబుల్లో లైక్ నా నేమ్ స్టోర్ చేసిన, రైట్, సిద్ధార్థ అని. నేను ప్రింట్ చేస్తే కనుక ఎస్ అని ప్రింట్ చేస్తే నా నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో లీవ్ ఇట్. ఇక్కడ ఎప్పుడైతే లైక్ ఎస్ స్టార్ ఆ రిపిటేషన్ ఆపరేటర్ వాడినా, స్టార్ అంటే 3 టైమ్స్ ప్రింట్ చేయాలి, నా నేమ్ని 3 టైమ్స్ ప్రింట్ చేయాలంటే నేను S*3 అని డిస్ప్లే చేసి దీన్ని సేవ్ చేసి ప్రింట్ చేస్తున్నాను. రిపిటేషన్ ఆపరేటర్ పర్ఫామ్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో నాకు ఇక్కడ నా నేమ్ అనేది చూసారు, ఇక్కడ నేను 3 టైమ్స్ ప్రింట్ చేయాలి అన్నప్పుడు సిద్ధార్థ అనే నేమ్కి నేను 3 మల్టిప్లై చేస్తే నాకు 3 టైమ్స్ ఇది మల్టిప్లై నాకు ఇక్కడ అవుట్పుట్లో సిద్ధార్థ అని 3 టైమ్స్ డిస్ప్లే అయింది. అదేవిధంగా నేను ఇక్కడ 2 ఇస్తే కనుక 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో రిపిటేషన్ ఆపరేటర్ మనం ఇలా పర్ఫామ్ చేస్తాం. అదేవిధంగా బేసికల్గా మనకు లెంత్ చూద్దాం కనుక, దీని యొక్క లెంత్ ఎంత ఉందో చూస్తే కనుక లైక్ లెంత్ ఆఫ్ ఎస్ చూస్తే కనుక basically length is nothing but a size, the whatever the values which are stored in the list or anything else, it displays the length. అంటే ఈ లెంత్ అనే ఎలా డిస్ప్లే చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ అనే వేరియబుల్లో 10 వాల్యూస్ 10 క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఆ 10 క్యారెక్టర్స్ యొక్క లెంత్ అనేది ఇక్కడ నాకు 10 అనేది డిస్ప్లే అయింది. అంటే ఎస్ అనే ఈ సిద్ధార్థ అనే నేమ్లో నాకు 10 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఆ 10 క్యారెక్టర్స్ అంటే లెంత్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. అదే బేసికల్గా లెంత్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైప్
టైప్ ఫంక్షన్ చూస్తే కనుక లైక్ నాకు ఇది ఏ టైపో కావాలి, నాకు ఎస్ అనే వేరియబుల్ నాకు ఏ టైపో తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దాని పర్పస్ నేను టైప్ ఫంక్షన్ వాడుతున్నా. ఇక్కడ టైప్ ఆఫ్ ఎస్ అని నేను ఎప్పుడైతే డిస్ప్లే చేస్తానో నాకు ఇక్కడ స్ట్రింగ్ అని డిస్ప్లే అయింది. ఒకవేళ నేను ఇక్కడ ఇది చూస్తే కనుక టైప్ ఆఫ్ ఏ, ఇక్కడ బేసికల్గా నేను ఇక్కడ ఏ ఇచ్చి చూస్తా, అవసరం లేదు, ఎస్ఐ ఇస్తా, మళ్ళీ అంతా చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎస్ఐ ఇచ్చి ప్రింట్ చేస్తా. సో నాకు ఇక్కడ స్ట్రింగ్ అని వస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎస్ అనే క్యారెక్టర్ తీసుకున్నా కాబట్టి స్ట్రింగ్ అని వస్తుంది. ఎందుకంటే బేసికల్గా నేను ఇక్కడ అది ఏ ఫంక్షన్ ఏ టైప్ ఫంక్షన్ చెక్ చేస్తే నాకు ఇక్కడ స్ట్రింగ్ అని డిస్ప్లే అయింది. సో నేను ఇక్కడ ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ అని డిస్ప్లే చేస్తే నాకు ఇక్కడ లిస్ట్ అని డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే బేసికల్గా నేను 2 వేరియబుల్స్ తీసుకొని అదే పర్ఫామ్ చేస్తున్నాను కాబట్టి అదే వేరియబుల్ తోటి. సో నాకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే చేసిన టైప్ ఫంక్షన్ కాబట్టి నాకు ఇక్కడ స్ట్రింగ్ అని డిస్ప్లే అయింది. మీరు ఒకవేళ సపరేట్గా చేసి చూస్తే కనుక మీకు ఇక్కడ లిస్ట్ అని డిస్ప్లే అవుతుంది. So this guys, in this video we are basically learn about the slicing operator. మనం స్లైసింగ్ ఆపరేటర్ బేసికల్గా ఎక్కడెక్కడ వాడతామో చెప్పాను. ఎక్కడెక్కడ వాడతామంటే లైక్ లిస్ట్ కావచ్చు, టపుల్ కావచ్చు, రేంజ్ ఆబ్జెక్ట్ కావచ్చు. సో బేసికల్గా ఇక్కడ మనము ఈ స్లైసింగ్ ఆపరేటర్ వాడతాం. బేసికల్గా ఈ స్లైసింగ్ ఆపరేటర్ మనం బైట్స్లో కూడా వాడతాము. సో అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో బేసికల్గా మనం వేసే స్లైసింగ్ ఆపరేటర్ని లిస్ట్, టపుల్, రేంజ్ ఆబ్జెక్ట్ లో వాడతాము. సో రిపిటేషన్ ఆపరేటర్ ఎలా పర్ఫామ్ చేస్తామో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా మల్టిపుల్ టైమ్స్ ఏదైనా వేరియబుల్ కానీ, ఏదైనా నేమ్ కానీ, ఏదైనా క్యారెక్టర్ కానీ మల్టిపుల్ టైమ్స్ మల్టిప్లై చేయాలి అనుకున్నప్పుడు ఈ రిపిటేషన్ ఆపరేటర్ వాడతాము. సో in this video we are learning about the slicing operator. If you like this video, then don't forget to click on subscribe button. We will see in the next video. Till then, bye bye.